మామూలుగా పెళ్లైన తర్వాత గ్లామర్ షోకు దూరంగా ఉంటారు హీరోయిన్లు. కానీ ఇక్కడ మాత్రం సేమ్ రివర్స్ లో జరుగుతుంది. మరీ ముఖ్యంగా అక్కినేని కోడలు శోభితా ధూళిపాల పెళ్లి తర్వాత తన హాట్నెస్ తో మాయ చేస్తోంది. నాగ చైతన్యతో డిసెంబర్ 2024లో జరిగిన ఆ గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత ఆమె అక్కినేని ఫ్యామిలీలోకి అడుగుపెట్టినా ఇప్పటికీ అదే గ్లామర్ లుక్స్ మెయింటైన్ చేస్తుంది. ఈ మధ్య అక్కినేని పెళ్లిలో రెడ్ సారీలో కనిపించిన ఆమె అందంతో కట్టిపడేసింది. పెళ్లైతే ఫ్యామిలీ లైఫ్ మాత్రమే కాదు, గ్లామర్ కూడా కంటిన్యూ అవుతుందని శోభిత ప్రూవ్ చేస్తోంది. ఈ హీరోయిన్ పోస్ట్ మ్యారేజ్ లుక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అక్కినేని కోడలైన తర్వాత కూడా శోభితా ధూళిపాల గ్లామర్ షోను తగ్గించలేదు. తమ్ముడే పేకాటే అంటుంది శోభిత. అఖిల్ జైనాబ్ రిసెప్షన్ లో అక్కినేని కోడలు రెడ్ సారీ లుక్ బాగా వైరల్ అయింది. నాగ చైతన్యతో కలిసి కనిపించిన ఆమె తన అందంతో గుబులు రేపింది. ఫ్యామిలీ ఈవెంట్స్ లో కూడా గ్లామరస్ గా మెరిసిపోతూ టాలీవుడ్ లో హాట్ కోడల్ లిస్ట్ లో టాప్ లో ఉంటుంది ఈ బ్యూటీ. ఈమె రచ్చ చూస్తుంటే గ్లామర్ షో తగ్గదని అర్థమవుతుంది. పెళ్లి తర్వాత శోభితా ధూళిపాల సినిమాలో కూడా రఫ్ రోల్స్ చేస్తూ గ్లామర్ షో కంటిన్యూ చేస్తోంది. ఆ మధ్య మేడ్ ఇన్ హెవెన్ లో వెడ్డింగ్ ప్లానర్ టారా రోల్ తో బిగ్ బ్రేక్ తెచ్చుకున్న ఆమె పోస్ట్ మ్యారేజ్ లో లవ్ సితారా వంటి ప్రాజెక్ట్స్ లో నటించింది. అక్కినేని ఫ్యామిలీలోకి వచ్చినా అప్పుడప్పుడు ఇంటిమేట్ సీన్స్ చేయడానికి సిద్ధంగానే ఉంది. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన శారీ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఇది చూసి నెక్స్ట్ లెవెల్ గ్లామర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. పెళ్లి తర్వాత ఆమె గ్లామర్ ఇంకా పెరిగిపోతోంది. మొత్తంగా శోభితా ధూళిపాల అక్కినేని కోడలైన తర్వాత కూడా తన గ్లామర్ షోను ఆపకుండా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తోంది. పెళ్లి అంటే లైఫ్ స్టైల్ మార్పు కాదు, మనకు నచ్చినట్లు ఉండడమే అంటుంది శోభిత. అందుకే ఇంకా మరింత హాట్ గా మారిపోతుంది. ఫ్యామిలీ ఈవెంట్స్ నుంచి సినిమా సెట్స్ వరకు ఆమె గ్లామర్ లుక్స్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తూనే ఉన్నాయి. ఈమెకు అవకాశాలు కూడా బానే వస్తున్నాయి.